డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. తింటే ఇంక అంతకంటే బాగుంటుందండి. అన్నం చపాతీలోకి అయితే అద్దిరిపోతుంది. నాన్స్లోకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇంట్లో చేసిన హోమ్ మేడ్ పన్నీర్ని 100 గ్రామ్స్ వరకు తీసుకొని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని, కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించితే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అదే ప్యాన్లోకి 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్ ముక్కల్ని, గుప్పెడన్ని బాదం పప్పుల్ని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాదం పప్పులు కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే 3 నుంచి 4 బాగా పండిన ఎర్రని టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉడికించిన తర్వాత ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అంతా కూడా. నెక్స్ట్ ప్యాన్లోకి ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కావాల్సిన వాటర్ని వేసుకొని గ్రేవీ దగ్గర పడిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే.